అలౌకిక లోకజ్ఞానం. విశాలపురంలో ఉండే విశ్వనాథ పండితుడి పేరు ప్రతిష్టలు దేశమంతటా వ్యాపించాయి. జగపతి అనేవాడు ఆయన వద్ద శిష్యరికం చేయాలని దూర ప్రాంతం నుంచి విశాలపురం వచ్చాడు. పండితుడు జగపతిని సాదరంగా ఆహ్వానించి, నా పాత శిష్యులందరూ అధ్యయనంలో ఉన్నారు. నీవు కొంతకాలం నాతో పాటే ఉంటూ నా వెంట తిరుగుతూ నేను చెప్పినట్లు వినాలి. ఆ తర్వాత అధ్యయనం ప్రారంభించవచ్చు అన్నాడు. జగపతి అప్పటికి సరేనన్నట్టు తల ఊపి, ఆ సాయంత్రం పాత శిష్యులలో ఒకణ్ణి కలుసుకుని, విశ్వనాథ పండితుడు మంచివాడనుకున్నాను. కొంతకాలం పాటు నన్ను సేవకుడిలా ఉపయోగించుకునేందుకు చూస్తున్నాడు. గతంలో నీతో కూడా ఇలాగే ప్రవర్తించాడా అని అడిగాడు. పాత శిష్యుడు నవ్వి, ఆయనతో కూడా తిరగడం గొప్ప అదృష్టం. అధ్యయనానికి మించిన లోకజ్ఞానం అప్పుడే అబ్బుతుంది. లోకజ్ఞానం లేని పాండిత్యం వాసన లేని పుష్పం వంటిది. ఒకసారి ఆయనతో తిరగడం ప్రారంభిస్తే ఇక అధ్యయనం మీదకి దృష్టి కూడా పోదు అని అన్నాడు. తనకున్నంత లోకజ్ఞానం ఇంకెవరికీ లేదని జగపతి నమ్మకం. లోకజ్ఞానం కోసమే అయితే గురువుతో తిరగడం వృధా అని అతనికి తోచింది. ఆ విషయం గురువుకి ఎలా చెప్పాలో తెలియక ఆ రాత్రి పడుకోబోయే ముందు విశ్వనాథ పండితుణ్ణి కలుసుకొని, అయ్యా, మా ఊళ్ళో ప్రతి ఒక్కరూ నా లోకజ్ఞానాన్ని మెచ్చుకున్నవారే. నా లోకజ్ఞానానికి పాండిత్యం జతపడాలని మీ దగ్గరకు వచ్చాను. ఈ విషయం తమరు కాస్త గుర్తుంచుకోగలరు అంటూ నర్మగర్భంగా చెప్పాడు. విశ్వనాథ పండితుడు అప్పటికి నవ్వి ఊరుకున్నాడు. మర్నాడు తెల్లవారుజామునే స్నానాధికాలయ్యాక గురువు జగపతిని పిలిచి, వెళదాం పద. అప్పుడే నిద్రలేచిన ప్రకృతిని కల్లారా చూడాలి. అది ఎలా ఉన్నదో రాసుకోవాలి. ఈ విషయాన్ని మహాకవులు ఎలా చెప్పారో పరిశీలించాలి. కవికి భేదం గమనించాలి. వాస్తవానికి కవిత్వానికి తేడా తెలుసుకోవాలి. అదే లోకజ్ఞానం అంటే. పద పద అని అన్నాడు. జగపతి గురువుకు వినయంగా నమస్కరించి, అయ్యా, అందమైన స్త్రీ ముఖాన్ని కవులు చంద్రబింబంతో పోల్చుతారు. కానీ స్త్రీ ఎంత దగ్గరగా ఉన్నా అందంగానే కనబడుతుంది. చంద్రుడు కూడా భూమి వంటి ఒక గ్రహం కావడం వల్ల దగ్గర నుంచి చూస్తే గతుకులు బతుకులతో అసహ్యంగా ఉంటాడు. అది కల్పన, ఇది వాస్తవం అన్నాడు. నీకు చాలా తెలుసు, పద వెళ్దాం అన్నాడు విశ్వనాథ పండితుడు. ఆయన మెచ్చుకున్నప్పటికీ తననింకా అధ్యయనానికి నియోగించలేదని బాధపడ్డాడు జగపతి. తప్పనిసరి కావడం వల్ల వాడాయన వెంట నడవసాగాడు. దారిలో ముందుగా వారికి మహాకవి మల్లన్న ఎదురయ్యాడు. ఆయన నదీ స్నానానికి వెళ్తున్నాడు. విశ్వనాథ పండితుణ్ణి చూడగానే ఆగి నమస్కరించి, ఆర్య, ఈ పూట తమరు మా ఇంట భోజనానికి వేంచేయాలి అన్నాడు. ఏమిటి విశేషం అని అడిగాడు విశ్వనాథ పండితుడు. మా అత్తవారి ఊరు నుంచి వంటవాడొకడొచ్చాడు. నలభీమపాకం వాడిది. నిజానికి నిన్నటితో నా అవసరం తీరింది. వాడి వంటల రుచి ఇంకా చూడాలని మరొక్క రోజు ఉండమన్నాను. తమరు కాదనకూడదు అన్నాడు మల్లన్న. ప్రస్తుతానికి నా ఆరోగ్యం అంత బాగోలేదు. కనీసం వారం రోజుల దాకా రుచులు నన్ను ఆనందింపజేయవు అన్నాడు పండితుడు. వంటవాణ్ణి వారం రోజులు ఆపగలిగేవాణ్ణే, కానీ రేపే నాకు ప్రయాణం పడింది. నకులపురం నరేంద్రుడికొక కావ్యాన్ని అంకితం ఇవ్వాలి అన్నాడు మహాకవి మల్లన. ఆ కావ్యంలో ఎవరో తప్పులెన్నారన్నావు కదా అన్నాడు పండితుడు ప్రశ్నార్థకంగా. అవును, వాటిని ఎలా సవరించుకోవాలో తెలియక తమరి సాయం కోరితే సమయం చాలదంటిరి అన్నాడు మల్లన్న. కావ్యంలో తప్పప్పులు చూడాలంటే శ్రద్ధగా చదవాలి. అందుకు కనీసం వారం రోజుల వ్యవధి కావాలి. అంతకాలం వేచి ఉండటానికి నీకు సమయం చాలదు మరి అన్నాడు పండితుడు తప్పును మల్లన్నకే అప్పగిస్తూ. అంతా నా దురదృష్టం అని మల్లన్న వెళ్ళిపోయాడు. అప్పుడు పండితుడు జగపతితో, నాకు ఆరోగ్యం చక్కగా ఉంది. భోజనం తప్పించుకునేందుకు అబద్ధం చెప్పాను అన్నాడు. ఇది విన్న జగపతికి చాలా సందేహాలు కలిగాయి. కానీ అడగలేక ఊరుకున్నాడు. వాళ్ళు మరి కాస్త దూరం వెళ్ళేసరికి భూస్వామి భూషయ్య ఎదురయ్యాడు. ఆయనకు ఊళ్ళో వ్యవసాయంతో పాటు పట్టణంలో వ్యాపారం కూడా ఉంది. ఆయన పండితుడికి నమస్కరించి, అయ్యా, తమరి రోజు మా ఇంట భోజనానికి రావాలి, కాదనకూడదు. అన్ని ఏర్పాట్లు అయిపోయాయి అన్నాడు. ఏమిటి విశేషం అని అడిగాడు పండితుడు. అబ్బాయి అర్థశాస్త్ర పఠనం ఈ రోజు నుంచే ప్రారంభం అన్నాడు భూషయ్య. మొత్తం మీద చదువులో కూడా వ్యాపార దృష్టి పోనిచ్చుకున్నారు కారు. కుర్రవాణ్ణి అర్థశాస్త్ర నిపుణుని చేస్తున్నారు అన్నాడు పండితుడు నవ్వుతూ. అవునండి, అందరూ కవిత్వం చదివితే వ్యాపారం ఆగిపోదు.
వ్యాపారం కూడా ప్రజాసేవే. నష్టపోకుండా ప్రజాసేవ చేయడానికి అర్థశాస్త్రం తెలియాలి. అన్ని శాస్త్రాలు చదివిన మీరేమో ఎంత డబ్బిస్తానన్నా మా అబ్బాయికి అర్థశాస్త్రం ఒక్కటి నేర్పించడానికి నిరాకరించారు. పట్నం నుంచి పండితుణ్ణి రప్పించాను. అతడి ప్రతిభ ఏపాటిదో తమరు చెప్తే బాగుండేది అన్నాడు భూషయ్య. ఈ రోజుకు వచ్చేవాణ్ణే, కానీ మరో చోట మాటిచ్చాను. ఆడి తప్పడం వ్యాపారులకు తగునేమో కానీ పండితులకు తగదు మరి అంటూ పండితుడు ముందుకు నడిచాడు. కొంత దూరం వెళ్ళాక ఆయన జగపతితో, భోజనానికి మరొక చోట నేను మాటివ్వలేదు, భూషయ్యకు అబద్ధం చెప్పాను అన్నాడు. జగపతి మాట్లాడలేదు, కానీ తన గురువు అబద్ధాల కోరని బాధపడ్డాడు. ఇంతలో వారికి పొరుగురి రత్నాల వ్యాపారి రమ్యచంద్రుడు ఎదురయ్యాడు. అతడు కూడా పండితుడికి నమస్కరించి, మీకోసం బండి తెచ్చాను. తమరు మా ఊరొచ్చి నా చేత సన్మానం పొందాలి, మా ఇంట విందు భోజనం చేయాలి అన్నాడు. ఏమిటి విశేషం అని అడిగాడు పండితుడు. ప్రతి మాసం దశమి నాడు ఒక విశిష్ట వ్యక్తిని సన్మానించడం మా ఇంట ఆచారం. మన దేశపు రాజు నన్నిందుకు మెచ్చుకొని సన్మాన సుధాకర అంటూ బిరుదు కూడా ఇచ్చాడు. ఈసారికి మిమ్మల్ని సన్మానించుకోవాలి అనుకున్నాను. పాండిత్యంలో మన దేశంలో మీకు మీరే సాటి కదా అన్నాడు రమ్యచంద్రుడు. పండితుడు నవ్వి, మా దూరపు బంధువు ఒక ఆయన పోయాడు. ఈ మాసంలో నేనే సన్మానాల జోలికి వెళ్ళకూడదు, వేడుకలలో పాల్గొనకూడదు, కాబట్టి అన్యథా భావించవద్దు అన్నాడు. అంతా నా దురదృష్టం. మీరున్నారు కదా అని ఈ ఊరొచ్చాను. పక్క ఊళ్ళో చదరంగపు ఆటగాడు ఒకడున్నాడట, అతన్ని పట్టుకోవాలి వేగంగా అంటూ వెళ్ళిపోయాడు రమ్యచంద్రుడు. రమ్యచంద్రుడటు పోగానే పండితుడు శిష్యుడితో, నువ్వు గాబరా పడకు, మా దూరపు బంధువెవ్వరూ పోలేదు అన్నాడు. జగపతికి మతి పోయినట్లయింది. అలా నడుస్తూ వాళ్ళొక మామిడి తోపు చేరుకున్నారు. లోపల అడుగు పెట్టబోతుండగా, అయ్యా నేను తమతో రావచ్చునా అన్న మాటలు వినిపించి ఇద్దరూ వెనక్కి తిరిగారు. సన్నగా పీలగా ఉన్న నడి వయస్కుడొకడు ముతక బట్టలు ధరించి వినయంగా నిలబడి ఉన్నాడు. ఏమిటి ధవలయ్యా, ఏమిటి విశేషం అన్నాడు పండితుడు. అయ్యా, నేను పొలం పనులకు పొరుగుళ్ళో గిరాకీ ఉందని వెళ్ళి 4 రోజులైంది. నిన్ననే తిరిగి వచ్చాను. ఈరోజు తమకు మా ఇంట్లో భోజనానికి ఏర్పాటు చేశాను. ఈ విషయం చెప్దామని వచ్చాను. నేను తమ వెంట కొంతసేపు ఇక్కడే ఉంటాను. భోజన సమయానికి మా ఇంటికి తీసుకువెళ్తాను అన్నాడు ధవలయ్య. నీ ఇల్లు నాకు తెలియందా? భోజన సమయానికి అలాగే వస్తాను. ఈలోగా పనులు ఏమైనా ఉంటే చూసుకో అన్నాడు పండితుడు అభిమానంగా. అయ్యా, ఒక చిన్న మనవి. నేను ఊరుకు వెళ్లే ముందు తమరు చెప్పిన గీతా వ్యాఖ్యానం విన్నాను. నా మనసుకి ఎంత తృప్తి కలిగిందనుకున్నారు. మన ఊళ్ళో తమరు వారానికి ఒకసారి గీతా వ్యాఖ్యానం చెప్తూనే ఉన్నారు. నేను ఊళ్ళో లేక 4 వారాలు వినలేకపోయాను. తమకి ఇబ్బంది లేకపోతే అది అడిగి తెలుసుకుందాం అనుకుంటున్నాను అన్నాడు ధవలయ్య. సరే పద అన్నాడు విశ్వనాథ పండితుడు. ఆ తర్వాత ఆయన గీతా వ్యాఖ్యానం చెప్పసాగారు. జగపతి, ధవళయ్య శ్రద్ధగా వినసాగారు. చూస్తుండగానే భోజన సమయం అయింది. గురువు ఏదో అబద్ధం చెప్పి ధవళయ్యను వదిలించుకుంటాడనుకున్నాడు జగపతి. కానీ ఆయన శిష్యుని వెంట పెట్టుకుని ధవళయ్య గుడిసె వద్దకు వెళ్ళి అక్కడ తృప్తిగా భోజనం చేశాడు. అక్కడి నుంచి తిరిగి ఇంటికి వెళుతున్నప్పుడు, నీ లోకజ్ఞానం నా గురించి ఏమంటున్నది అని అడిగాడు విశ్వనాథ పండితుడు జగపతిని. ముందు తటపటాయించిన గురువు ప్రోత్సహించడంతో జగపతి, తమకు లోకజ్ఞానం శూన్యమనిపిస్తున్నది. విందు భోజనాలను సన్మానాలను కాదని ఒక పూరి గుడిసెలో కడుపు నింపుకున్న తమరు లోకజ్ఞానం విషయంలో చాలా నేర్చుకోవాలి అని ధైర్యం చేసి చెప్పాడు. అందుకు విశ్వనాథ పండితుడు ఎంతో శాంతంగా, మల్లన్న తన కావ్యంలోని తప్పులు దిద్దించుకోవాలని, భూషయ్య తన కొడుకు గురువుకు పరీక్ష పెట్టాలని, రమ్యచంద్రుడు సన్మాన సుధాకరుడన్న పేరు నిలబెట్టుకోవాలని నన్ను విందుకు పిలిచారు. ఆయా విషయాల్లో కూడా వారు నా కోసం ప్రయత్నించారే తప్ప నా మీద ఆధారపడలేదు. నేను కాకుంటే మరొకరు అనుకున్నారు. కాయ కష్టం చేసుకునే ధవళయ్య విషయం వేరు. అతడు నా పాండిత్యం కోసం నా సాన్నిహిత్యం కోరాడు. అతడు అడిగిన గీతా వ్యాఖ్యానం చెప్పడానికి మించిన విందు భోజనం నాకేముంటుంది? ఆ పూరి గుడిసె చేరుకోక ముందే నా కడుపు నిండిపోయింది. ధవళయ్య వంటి శ్రోతతో మాట్లాడడమే పండితులకు విందు భోజనం. సామాన్యులకు సంబంధించినంత వరకు నీకున్న లోకజ్ఞానం గొప్పదే, కానీ పండితులకు ఉండేది అలౌకిక లోకజ్ఞానం అని గుర్తుంచుకో అని అన్నాడు.
జగపతి ఆయనకు చప్పున సాష్టాంగపడి, గురువర్య, ఇది నాకు మొదటి పాఠం. శిష్యుడిగా తమను సేవించుకుంటూ నేను ఇంకా ఇలాంటివెన్నో పాఠాలు నేర్చుకోవలసి ఉంది అన్నాడు. ఆ క్షణం నుంచి వాడికి లోకజ్ఞానం తెలిసిన వాడినన్న అహం నశించింది. ఇదండి ఇవాల్టి కథ. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ప్రియా స్టోరీస్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.